జగన్‌ని కలిసి జగన్ పార్టీలో ఉండటం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల బాధితులైనటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి బాధ, వాళ్ళు పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బూతులు తిడుతూ కాకుండా చాలా మనసుని టచ్ చేసేటటువంటి పోస్ట్ అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైళ్లు, 11 పీటీ వారెంట్లు. లోకల్ పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి నా మొబైల్ లాగేసుకుని నీతో సిఐ గారు మాట్లాడాలి, 10 నిమిషాలు నంద్యాలకి అలా వెళ్ళి ఇలా చేద్దామంటూ కర్నూలు డీటీసీ పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్కి పట్టుకెళ్లారు. మీ పార్టీ కోసం, మీ నాయకుడు జగన్ కోసం ఎప్పటి నుండి పనిచేస్తున్నావు, మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు అని ప్రశ్న. పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు మా నాన్నకి ఇష్టం, ఆయన మరణం తదనంతరం నుండి జగన్ సార్ అంటే మా కుటుంబానికి అభిమానం. 2013 నుండి సోషల్ మీడియాలో మరియు పార్టీ కార్యకర్తగా మా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటాను. కావాలంటే నా మొబైల్ మీ దగ్గరే ఉంది కదా, చెక్ చేసుకోండి అని చెప్పాను. ఆ రాత్రి అంతా నేను ఏదో బందిపోటు మాదిరిగా కాళ్ళకు గొలుసులు వేసి ఇనపంచానికి కట్టేసి పడుకోమన్నారు. మొదటిసారి కాళ్ళకు కట్టిన గొలుసులు వాతావరణం చూస్తుంటే నిద్రపోతే ఒట్టు. కేసు ఏంటో చెప్పడం లేదు, ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కావడం లేదు. ఇంటికి ఒక్క కాల్ చేసుకుని ఇస్తా, ఫోన్ ఇవ్వండి అని బతిమాలినా ఇవ్వలేదు. మరుసటి రోజు సాయంత్రం తీశారు గొలుసులు. ఇక డీటీసీ నుండి కర్నూలు పోలీస్ స్టేషన్కి దగ్గరికి నన్ను పట్టుకెళ్ళగానే అక్కడే నా కోసం ఎదురు చూస్తున్నా నా బంధువులు, ఆత్మీయులు నేను పోలీస్ వాహనం నుండి కిందకి దిగ్గానే నా దగ్గరికి వచ్చి నాపై సోషల్ మీడియా కేసు పెట్టారని, రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని అప్పుడు చెప్పారు. నాకు మా వాళ్ళు మళ్ళీ నన్ను స్టేషన్ నుండి తీసుకెళ్లి న్యాయమూర్తి గారు ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. పోలీసులు నన్ను జైలుకి తీసుకెళ్లే సమయంలో కోర్టు దగ్గర మా నాన్న నేను రోజు తీసుకునే ట్యాబ్లెట్స్, మందులు నా చేతిలో పెట్టి ముందు ఆరోగ్యం జాగ్రత్త, టైంకి ట్యాబ్లెట్లు వేసుకో అంటూనే మన స్థాయి ఏంటి, ఈ కేసులు ఏంటిరా అంటూ ఎమోషనల్ అవుతుంటే, నాన్న భయపడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పోలీస్ బండికి కూర్చున్నాను. నా కోసం వచ్చిన ఆత్మీయులు ఈ కేసు ఏం కాదు, 2 రోజుల్లో బెయిల్ వస్తుందని ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ నాలో ఏదో తెలియని దిగులు. చివరకు పోలీసులను పట్టుకెళ్ళి కర్నూలు జిల్లా జైల్లో వేశారు. జైల్లో 2 వారం రోజులు గడిచాయి. బెయిలు నేను ఎదురు చూస్తుంటే పోలీసులు 2 పీటీ వారెంట్లు తీసుకుని జైలు దగ్గరకు వచ్చి నన్ను పత్తికొండ కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి గారు ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కర్నూలు జైల్లో పోలీసులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు తెలిసింది నాకు, నాపై ఒక్క కేసు కాదు చాలా కేసులు ఎఫ్ఐఆర్లు చేశారు. పీటీ వారెంట్స్ అనుమతి తీసుకుని నన్ను రాష్ట్రం అంతా తిప్పబోతున్నాను నాకు అర్థమైంది. జైల్లో న్యూస్ పత్రికలు చదువుతుంటే నా అనుమానాలు కూడా నిజమయ్యాయి. ఒక కేసు తర్వాత మరో కేసు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలతో అతలాకుతలం అయ్యాను. నా ఊరు కాని ఊరు, నాకు తెలియని ప్రాంతాలకు నేను ఎప్పుడు చూడని పార్వతీపురం, మన్యం జిల్లా వరకు మొత్తం 11 జిల్లాల్లో పోలీసులు వరుసగా నా మీద 11 పీటీ వారెంట్లతో కోర్టు నుండి జైలుకి, జైలు నుండి మరో కోర్టుకి, ఆ కోర్టు నుండి మరో జైలుకి, అక్కడి నుండి మళ్ళీ కస్టడీకి. మొదటి కర్నూలు కేసులో నేను రిమాండ్కి వెళ్ళిన తర్వాత తేదీలతో మిగతా కేసులు మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ అయ్యాయి. కర్నూలు జైల్లో కొన్ని రోజులు, చిత్తూరు జైల్లో కొన్ని రోజులు, బొబ్బిలి జైల్లో కొన్ని రోజులు, వైజాగ్ సెంట్రల్ జైల్లో, చివరికి సత్తెనపల్లి జైలు నుండి విడుదలయ్యాను. నేను జైల్లో ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యులు నా పిల్లల్ని జగన్ సార్ తాడేపల్లికి పిలిపించి నేను ఉన్నాను ఏం కాదని ధైర్యం చెప్పి పంపారు. కుటుంబ ప్రభుత్వంలో ఇసకెక్కడా అని పోస్టు పెట్టేందుకు, ఒకే కంప్లైంట్ మీద 9 కేసులు, సైకిల్ని మడత పెట్టాలని పోస్టు పెట్టేందుకు 111 సెక్షన్ కింద కేసులు న్యాయస్థానం పరిధిలో విచారణలో ఉన్నందువల్ల ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదు. పీటీ వారెంట్ మీద నన్ను జైలు నుండి మరో కేసులో పోలీసులు పట్టుకెళ్లే సమయం అదో నరకం బాబోయ్, పగోడికి కూడా అట్లాంటి పరిస్థితి రాకూడదని లక్షల సార్లు తలుచుకున్నా. పీటీ వారెంట్ మీద జైలు నుండి బస్సులో తీసుకెళ్తున్నప్పుడు 100 కిలోమీటర్ల ప్రయాణంలో పోలీసులు నా చేతికి బేడీలు, కఫ్స్ వేస్తారు. అది బస్సులో ప్రయాణికులకు, బయట జనాలకు కనబడకుండా టవల్తో కవర్ చేసుకుంటూ మానసికంగా కృంగిపోయేవాడిని. ప్రయాణంలో నా బాధ షేర్ చేసుకోవాలన్నా మనోడు అంటూ నా పక్కన ఒక్కడు ఉండరు. ఒక కేసులో 900 కిలోమీటర్ల రైలు ప్రయాణంలో ఎస్కార్ట్ పోలీసులు నా కాలికి ఎనప గొలుసులు కట్టి రైల్లో పై సీట్లో పడుకోబెట్టారు. గొలుసులు తీయమని ఎంత బతిమలాడినా పోలీసులు ఆలకించలేదు. కాక ఇది రూల్ ఆఫ్ లా అన్నారు. పీటీ వారెంట్లు కోర్టులకు, జైలు నుండి పోలీస్ స్టేషన్ల కస్టడీలకు వెంటనే తిప్పుతున్న సమయంలో ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. గతంలో నాకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అందుకు సంబంధించిన మెడికల్ పేపర్స్ చూపించిన, శారీరకంగా నేను ఫిట్గా లేని పోలీసులు కనబడుతున్నా కూడా మేమేం చేయలేము, కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. కానీ ఒక్క విషయం నన్ను ఎప్పటికీ మర్చిపోలేని బాధ మనసులో పాతుకుపోయింది. కర్నూలు జైలు నుండి చిత్తూరు కేసులో పీటీ వారెంట్ మీద పోలీసులను తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యలో మా ఇంటికి కాల్ చేశాను. నేను అరెస్ట్ సమయంలో నా కొడుకు కామెరతో ఇబ్బంది పడుతున్నాడు, వాడు ఆరోగ్యం గురించి అడుగుదామని. ఇంటికి కాల్ చేసి ఆరోగ్యం బాగుందారా అని అడిగితే, ఎక్కడున్నావు నాన్న అని అడిగాడు. హైదరాబాద్లో ఉన్నారు, 1 నెల రోజుల్లో వస్తాను. కానీ లేదు నాన్న, నువ్వు జైల్లో ఉన్నావు, స్కూల్లో మా ఫ్రెండ్స్ మీ నాన్న జైల్లో ఉన్నాడని నాతో చెప్పారు. టీవీలో కూడా నీ ఫోటో చూశాను, ఏం దొంగతనం చేసావు నాన్న, ఎందుకు నిన్ను పోలీసులు పట్టుకెళ్లారు, నా కొడుకు నన్ను అడిగిన మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఎమోషనల్ అవుతున్నా. మైండ్ నుండి నా కొడుకు అడిగిన ప్రశ్నలు డిలీట్ కావడం లేదు. చివరికి జైలు నుండి బెయిల్స్ మీద విడుదలయ్యాక 4 కేసులో కండిషన్ బెయిల్స్ ఉండటం వల్ల ప్రతి వారంలో 3 రోజులు కండిషన్ బెయిల్స్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేశాను. ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాను. మొదటి నుండి చివరి వరకు నాకు ధైర్యం చెప్పిన, మరి మంచి జరగాలని కోరుకున్న పోలీసు వాళ్ళు గుర్తున్నారు. నా కులాన్ని, నా తల్లిని, నన్ను దుర్భాషలాడిన వాళ్ళు గుర్తున్నారు. నేను జైలు నుండి బయటకు రావడానికి నా క్షేమం కోరుకున్న వాళ్ళ మేలు మరవను.
జైలుకు వెళ్ళానని ఎగతాళి విమర్శలు చేసిన వాళ్ళని కూడా మరోను. ఇదో గుణపాఠం, నాకు ఏదేమైనా నా కొరకు మంచి చేసిన వాళ్ళని, చెడు చేసిన వాళ్ళకి మంచిగా జరగాలి దేవుడికి ప్రార్థిస్తున్నా. ఫైనల్గా ఒకే ఒక్క మాట, నా మనసులో మాట, నాకేం లక్షల రూపాయల ఆస్తులు, సొంత ఇల్లు లేదు, చనిపోయినా కూడా నన్ను కన్నం చేయడానికి సెంటు భూమి కూడా లేదు, కేసులతో పోరాడే శక్తి కూడా లేదు, అయినా కానీ తిరుమల కృష్ణ అలియా జగన్ కృష్ణ యాదవ్ అని నేను నా కుటుంబం బతికున్నంత వరకు జగన్ సార్ అభిమానిగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే చనిపోతాను, ఈ జన్మకు ఇలాగే ఉంటాను. ఇది ఇప్పుడు అతను పెట్టినటువంటి పోస్టు సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి కార్యకర్తలు ఆయా నాయకులకి లైవ్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే తర్వాత వీళ్ళకి ఎంతవరకు విలువిస్తారనేది నెంబర్ 1. రెండవది, దొంగతనాల కేసుల్లో, పారిపోయేటటువంటి కేసుల్లో మాత్రమే, మర్డర్ కేసులు ఇట్లాంటి వాటిలో హ్యాండ్ కఫ్స్ చేయాలి, కాళ్ళకి సంఖ్యలు వేయాలి. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో పెట్టాలంటే తీసుకెళ్ళి పోలీస్ ట్రైనింగ్ దాంట్లో పెడితే రికార్డులో చూపించకుండా ఉండడం కోసం చేస్తున్నారు. అట్లాగే అవమానించడం, హ్యూమిలియేట్ చేయడం అనేటటువంటి రూట్లోకి వెళ్తున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.